వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో జార్ఖండ్, ఒడిశా దగ్గరగా వాయుగుండం కొనసాగుతుంది. వాయుగుండం వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, దీంతో జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో జార్ఖండ్, ఒడిశా దగ్గరగా వాయుగుండం కొనసాగుతోంది. ఇక వాయుగుండం వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, లక్ష్మీ దుర్గా, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వాయుగుండం ఉందో అది ఇంతవరకు సముద్రంలో ఉన్నటువంటిది ప్రస్తుతం అయితే ల్యాండ్ మీదకి వచ్చింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర ఒరిస్సా, అలాగే దక్షిణ ఒరిస్సా, అలాగే జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో పైన కొనసాగుతుంది. ఇది వాయువ్య దిశగా కదిలేటువంటి అవకాశం ఉంది. ఇది గంటకి 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీని ప్రభావం వలన ఒరిస్సాలోను, అటు ఛత్తీస్గఢ్, అలాగే జార్ఖండ్ లో కూడా చాలా చోట్ల రైన్స్ పడుతున్నాయి. అలాగే ఇది ఉత్తర కోస్తా జిల్లాలోను, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. అలాగే మిగతా తెలుగు రాష్ట్రాల మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి అటు రాయలసీమ కానీ, దక్షిణ కోస్తా, అలాగే తెలంగాణ మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఖచ్చితంగా ఇటు ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో రైన్స్ పడతాయి కాబట్టి ఖచ్చితంగా దాని ఇన్ఫ్లో అనేది ఖచ్చితంగా గోదావరికి ఉంటుంది. కాబట్టి దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు వాయుగుండం కొనసాగుతుంది కాబట్టి తీర ప్రాంతం వెంబడి బలమైన గాలులు ఉంటాయి కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదనే హెచ్చరికలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నాయుడు.